ప్రజల్లో శాంతి సామరస్యం సద్భావనకు కృషి చేస్తున్న రామకృష్ణ మిషన్ సేవలు అభినందనీయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంస్థకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహ శాంతివనంలో జరుగుతున్న యువ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులున్న సమయంలో ఇలాంటి సదస్సులు చాలా అవసరమన్నారు. వేర్వేరు దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన యువత సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచంలో ఈరోజు యుద్ధాలు కానీ ఒక యుద్ధం లేక అట్మాస్ఫియర్ కానీ ఒక ఘర్షణ పడే అట్మాస్ఫియర్ పెరుగుతుండడం ఇది చాలా ఆందోళనకరమైన విషయం కూడా మనందరం గమనించాలి. ఈరోజు ప్రపంచంలో శాంతి సామరస్యం ఒక సద్భావన ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆ దిశలో ఈ సెంటర్ ఈ మిషన్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం తరఫున ఈ సెంటర్ కానీ వీళ్ళ కార్యక్రమాలకు కానీ అన్ని విధాలుగా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మా సహాయ సహకారం ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు రెయిన్ హార్వెస్టింగ్ కానీ మరి ఇక్కడ ఏమీ లేని చోట ఇంత పచ్చదనం తీసుకురావడం అది అందరూ చూసి నేర్చుకోవాల్సిన విషయం కూడా మేము భావిస్తున్నాం. వాళ్ళు నడిపించే ప్రోగ్రామ్స్ కూడా మెడిటేషన్ కానీ స్పిరిచువాలిటీ కానీ ఇవన్నీ కూడా మన మానవాళికి ఒక మంచి దిశ చూపుతున్నట్టుగా నేను మనవి చేస్తున్నాను. I'm inspired by this mission. I'm keen to learn more about it. The other reason I'm here is that the world is facing a changing climate, and that means we all need to learn new ways to be more efficient, to be more economical, to be more careful with the planet that we have inherited, so that it's there for our children as well. And in this campus, they have shown how with harvesting rainwater and the new agricultural techniques, even in barren soil, you can create a very flourishing environment. And I'm keen to learn from that experience as well.